హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి లైనింగ్‌కి ఈ విధంగా గమ్ పెట్టి మెయిన్ క్లాత్‌ని అతకపెట్టి ఐరన్ చేసుకోండి. ఈ క్లాత్ అయితే చాలా స్మూత్‌గా ఉంది, జారిపోతుంది. ఇలాంటి క్లాత్‌లనైతే కంపల్సరీ ఫెవికాల్‌తో మెయిన్ క్లాత్‌ని లైనింగ్‌ని అతికించాలి. నేనైతే ఐరన్ బాక్స్ హీట్ అయ్యాక ఆఫ్ చేశాను. బాగా హీట్‌గా ఉన్నప్పుడు ఐరన్ చేస్తే మెయిన్ క్లాత్ కాలిపోయే అవకాశం ఉంది. అందుకే కొంచెం హీట్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా గమ్ పెట్టి ఐరన్ చేస్తే మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అయితే మంచిగా అతుకుతుంది. చూడండి, అసలు విడిపోవట్లేదు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. స్టిచ్ చేశాక ఏ విధంగా వచ్చిందో చూడండి. నార్మల్‌గా అయితే ఈ క్లాత్ బాగా జారిపోతుంది. సో, మనం సైడ్స్‌కి జాయిన్ చేసి కుట్టినా కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది. కానీ గమ్‌తో ఐరన్ చేయడం వల్ల చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అస్సలు జారిపోకుండా వస్తుంది. ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా. నేను బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్‌ని కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం లైనింగ్‌ని పిండి ఎండేసాక ఐరన్ చేస్తాం కదా! తర్వాత మెయిన్ క్లాత్‌ని ఈ విధంగా గమ్‌తో మళ్ళీ ఐరన్ చేస్తే ఇంత నీట్‌గా వస్తుంది బ్లౌజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.